హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బాయ్ కిల్స్ వరల్డ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే నో ఇష్యూస్, బాగుంది భయ్య. ఫస్ట్ అయితే ముఫాసా ద లయన్ కింగ్ రేపే రిలీజ్ అవుతుంది. నేనైతే సిటీకి చాలా దూరంగా ఉన్నా, మ్యాక్సిమం ట్రై చేస్తా, కుదరకపోతే లేట్ అయినా రివ్యూ ఇస్తా. ఇదొక హాలీవుడ్ డిస్టోపియన్ యాక్షన్ కామెడీ ఫిలిం. 1 hour 50 minutes ఉంది. ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు, కానీ వైలెన్స్ అయితే ఉంది. పర్లేదు అనుకుంటే చూడొచ్చు. మసాలా సీన్స్ అలాంటివి ఏమీ లేవు. మెయిన్ లీడ్లో బిల్ స్కార్స్గార్డ్ యాక్ట్ చేశారు. ఇట్ మూవీలో పెన్నీ వైస్ డాన్సింగ్ క్లౌన్ క్యారెక్టర్, అండ్ ఈ మధ్య ద క్రో మూవీ రివ్యూ చేశాం కదా, అందులో హీరో. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే 25K రీచ్ అయిపోతాం. ఈ వీడియోతో రీచ్ అయిపోవాలి. ప్లీజ్ సపోర్ట్ అండ్ వీడియోకి ఒక లైక్ అండి చాలు. ఫస్ట్ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఎన్నో సినిమాల్లో చూసిన రివెంజ్ స్టోరీనే. మూవీలో మన హీరో పేరు బాయ్. మూవీ స్టార్టింగ్లోనే హీరో చిన్నప్పుడే తన ఫ్యామిలీని హిల్డా వ్యాన్ కాయ్ అనే ఒక లేడీ విలన్ చంపేస్తుంది. ఆమె సామ్రాజ్యం మామూలుగా లేదు అసలు. ఆమెను చంపాలి, తన గ్యాంగ్ని చంపాలంటే అంత ఆషామాషి కాదు. మరి హీరో చిన్నప్పటి నుండి పగతోనే బతుకుతుంటాడు, పగే శ్వాసగా బతుకుతుంటాడు. తనకు చెల్లి, ఒక గురువు దగ్గరే అన్ని రకాల ట్రైనింగ్. తమ్ముడు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లా అన్నీ నేర్చుకుంటాడు. తన చెల్లి కూడా అన్నకి సపోర్టింగ్గా ఉంటుంది. మరి ఈ బాయ్ విలన్ వరల్డ్ని ఎలా నాశనం చేస్తాడు, రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు అనేదే ఈ బాయ్ కిల్స్ వరల్డ్ అనమాట. మరి మూవీ చూసాకైతే నాకు ఈ మూవీ స్టోరీ అంత ఇంప్రెసివ్గా లేదు, రొటీన్ స్టోరీ. కానీ ఈ మూవీ యాక్షన్ బేస్డ్ మూవీ కాబట్టి యాక్షన్ సీన్స్కి మాత్రం నేనైతే ఫిదా అయిపోయా. నాకైతే బాగుంది యాక్షన్ వైజ్గా. ఫస్ట్ హాఫ్ అంతా చిన్న చిన్న బిట్స్ ఉంటాయి, కానీ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ నుండి క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, అది మాత్రం తోపు ఉందన్నమాట. చాలా బాగుంది అసలు, మస్తు మజా వస్తుంది. ఫాస్ట్ కట్స్ ఉంటాయి, యాక్షన్ కొరియోగ్రఫీ చాలా స్టైలిష్గా ఉంటుంది. సో యాక్షన్ మూవీ లవర్స్ అయితే డెఫినెట్లీ సాటిస్ఫై అయిపోతారు. డెఫినెట్లీ చూడండి, చాలా స్టైలిష్ యాక్షన్. అండ్ యాక్షన్లో కూడా మధ్య మధ్యలో కామెడీ అండ్ ఒక వీడియో గేమ్ టైప్లో ఉంటుంది, బాగా డిజైన్ చేసుకున్నారు. ఫస్ట్ లయన్స్ గేట్ మూవీ అనగానే కొంచెం భయపడ్డా, బట్ ఓకే. నాకైతే స్టోరీ డ్రామా నడుస్తున్నప్పుడు చిరాకేసింది, కానీ యాక్షన్ సీన్స్ మాత్రం మస్తుగా ఎంజాయ్ చేశా. సో పాప్కార్న్ తింటూ అలా చూసేయచ్చు. అండ్ ఈ మూవీ స్టార్టింగ్లో సోది లేకుండా చాలా చాలా ఇంట్రెస్ట్గా 15 minutes వరకు ఉంటుంది. హీరో చిన్నప్పటి నుండి ఆ ట్రైనింగ్ అన్నీ చూపించారు పెద్దయ్యే వరకు. దాని తర్వాత ఏదో KGF సామ్రాజ్యంలోకి వెళ్ళినట్లు వెళ్ళడం కొంచెం సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. హీరో బాడీ మాత్రం బాక్స్ ఆఫీస్. క్లైమాక్స్ ముందు కొంచెం మదర్ సెంటిమెంట్, చిన్న ట్విస్ట్ అయితే పెట్టారు, అది పర్లేదు అనిపిస్తుంది. హీరోకి సపోర్టింగ్ రోల్లో ఒక అమ్మాయి చాలా బాగా చేసింది, ఫైట్స్లో కూడా ఎరగదీసింది అసలు. కాస్ట్యూమ్స్ అయితే బాగున్నాయి. టెక్నికల్గా మూవీ నాకు చాలా నచ్చింది. ఆ కలర్స్, ఆ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ ఎక్కడ కూడా ఎంచడానికి అయితే ఏం లేదు. ఫైనల్గా ఈ మూవీ యాక్షన్ మూవీ లవర్స్ కోసం ఫిదా అయిపోవాల్సింది అంతే. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.25 out of 5, మొత్తం కూడా యాక్షన్కే. దట్స్ ఇట్ గైస్. మరిన్ని హాలీవుడ్ మూవీ రివ్యూస్ తెలుగులో వస్తే డెఫినెట్లీ రివ్యూ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వినొస్తే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసింది. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్ అండ్ గుడ్ నైట్.